ఈ టూర్లలో నేను అన్ని రకాల టూర్లు చూసా. ఏది మన పట్టు పురుగులు, పట్టు పరిశ్రమ దగ్గర నుంచి ఏ ఏ రకాల పరిశ్రమలు ఉంటే అన్ని రకాలకు మమ్మల్ని తిప్పారు, వ్యవసాయ శాఖతో సహా. ప్రతి నెలకి ఒక టూరు 2 టూర్లు మస్ట్గా ఉంటాయి. దాంట్లో ఏం చేసేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఖర్చులు పెట్టుకునేవాళ్ళు, ఈ సమాచార శాఖ వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లే పని, ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళే ఏర్పాటు చేసేవాళ్ళు. మీడియా కూడా అవగాహన ఉంటుంది చక్కగా. మేము అట్లాగా నాకు చాలా వరకు అవగాహన ఏంటంటే టూర్ ప్రతిదీ వెళ్ళేవాడిని, ఎక్కడెక్కడ జిల్లా అంతా తిప్పేవాళ్ళు. అలాగే రైల్వే శాఖ కూడా అప్పుడు రైల్వే పనులకి టూర్లకి తీసుకెళ్లేది. రైల్వే అప్పుడు తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయినప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దాంట్లో ఏమేంటి ఇంజనీర్లు వాళ్ళు సమాధానం చెప్తారు, అట్లాగే అవగాహన వచ్చేది. ఇప్పుడు అసలు నేను 2004 తర్వాత మీడియాకి నేర్పేవాళ్ళు లేడు, మీడియా నేర్చుకునే ఉద్దేశంలో లేరు జర్నలిస్టులు కూడా. అంతకుముందు టూర్ అంటే సీనియర్ ల్యాబ్ ఒక్కలే ఎవడెళ్తాడనేవాడు, మాలాంటి వాళ్ళం పోయేవాడు, వెళ్ళి నేర్చుకునేవాళ్ళం, అవన్నీ తెలుసుకునేవాడు. ఇప్పుడు అట్లాంటిది లేదు. సాయిల్ టెస్ట్ అన్నటువంటిది నేను అప్పట్లో అబ్జర్వ్ చేస్తేనంటే రైతుని అడిగామంటే లేదో చెబుతారండి, వర్షాలకి సంబంధించి మేమైతే ఆకాశంలో చూస్తే మబ్బులో వర్షాలు ఎప్పుడు వస్తాయో మాకు తెలుస్తుంది, వీళ్ళు ఏందో చెప్తారు అనేటువంటిది ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ మధ్య కొంచెం బెటర్, అంటే భూసార పరీక్షలు అనేది ఉంటది. రైతు తనంతట తను వెళ్ళి అడిగి చేయించుకోవాలి.